గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరొకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రధాన కూడళ్ళు కూడా మొత్తం కొన్ని ఆదివాసీ కళాత్మకత నృత్యాలు, అలాగే డప్పు చప్పుళ్ళు, అలాగే కొమ్ము బూరలు, ఇలాంటి వైవిధ్యమైనటువంటి వాతావరణం అయితే మనకు ఎక్కడ లేని విధంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కలుస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎట్లా ఉందండి ఇక్కడ మేడారం జాతర? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే మేము హన్మకొండ నుంచి వచ్చామండి. గత 2 years బ్యాక్ చూసినప్పుడు దానికి ఇప్పటికి చాలా మార్పు అనేది అవబడుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ గవర్నమెంట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా గవర్నమెంట్ ధన్యవాదాలు. ఏ సీఎం కూడా ఈ యొక్క రివ్యూ కోసం ఎప్పుడు రాలేదు. ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్లో సీఎం గారు వచ్చేసి పనులను ప్రత్యేకంగా పరీక్ష చేసుకుంటూ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు కూడా వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూసుకుంటూ చేస్తున్నారు. దానికి మనం అభినందనం ప్రజల తరపు పక్షాన. కాబట్టి శాశ్వత పరిష్కారమైనటువంటి మార్గాలు కన్వెన్షన్ చేస్తున్నారు. మేము ధన్యవాదాలు. గతంతో పోల్చుకుంటే మాత్రం నాకు మార్పు అయితే చాలా అవపడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రజల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకప్పటి గద్దెల ప్రాంగణాలకు ఇప్పుడున్నటువంటి గద్దెల ప్రాంగణాలకు ఎట్లా ఉంది? చాలా మార్పు ఉంది. గద్దెల మార్పు ముందంటే అంచెలంచెలు ఏంటంటే విచలవిడిగా ఉండే, ఇప్పుడు పాలరాతితో కట్టేసిన పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ఇది ప్రజల హృదయాలకు తతుకపోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదివాసుల యొక్క హక్కులను కాపాడు కోసం ప్రభుత్వము శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ గద్దెల విషయంలో మాత్రం మేము ప్రత్యేకించి ప్రజల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం తెలుపుతున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మాకు చాలా వీడికి రావడం ఆనందంగా అనిపిస్తుంది సార్ ఇప్పటి వరకు. కాకపోతే కొద్దిగా మొదలు స్టార్ట్ చేస్తే చాలా బాగుండేది. ఇప్పటి వరకు ఎవరు ఏ గవర్నమెంట్ చేయనటువంటిది చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ అవన్నీ మేము పట్టించుకోవట్లేదు. వర్క్ ఎవరు చేస్తున్నా అది ముఖ్యమైపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు అయితే బాగా చేస్తుంది. ప్రజలకైతే చాలా బాగా చేస్తుంది. కాకపోతే కొద్దిగా మొదలు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు సూపర్ బాగుండేది. అది పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఈరాపురం అండి. ఓకే, ఎట్లా ఉంది జాతర? ఇక్కడ మీది? ఇక్కడ కాదు, మాది ఈరాపురం. ఇక్కడికే మేము మొక్కు పెట్టేది వచ్చినాం. ఓకే, ఎట్లుంది? ఇద్దరికి వచ్చిన జాతరకి ఇప్పుడే వచ్చిరా? ఇద్దరికి రాలే, ఇప్పుడే వచ్చినాం. మరి ఎట్లుంది జాతర? మేడారం జాతర ఏమన్నా? మేడారం జాతర అంటే మరి మునుపు కంకలు అవన్నీ ఉన్నప్పుడు ఒక తీరుండే. ఇప్పుడు ఇవన్నీ బలగొట్టడానికి బిల్డింగులు ఇవి కట్టారు కాబట్టి ఇది ఒక సోకున్నది. అప్పుడేమో మొత్తం సెట్లు అయినాయి. అడవి అంతే ఏం లేదు. అప్పుడు మొత్తం చెట్లు ఇళ్ళకెళ్ళి లోపలికి వెళ్తే తోవ ఉండే, బండ తోవ. దానిపట్టి వచ్చి మట్టి గడ్డి ఆడ చూసేటోళ్ళం. అప్పుడు మొత్తం బయలుగానే ఉండే. ఇక ఇప్పుడు చూడు అట్లా అంత మొత్తం బిల్డింగులు. అప్పుడు మంచి అనిపిస్తుందా, ఇప్పుడు మంచి అనిపిస్తుందా? ఇక ఎప్పటికప్పుడే మంచి అనిపిస్తూ ఉంది. ఇక అప్పుడు ఇంకా చాలా మంచిగా అనిపించింది. కానీ పెద్ద పూలు ఇవి అవి అన్నీ వచ్చేది. ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు బాగా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అప్పుడు సౌకర్యాలు అన్ని సౌకర్యాలతోటి ఉండడం వల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఎవరైతే కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేసి వాళ్ళ పేరు ఉంటుంది, మంచిగా ఉంటుంది. చూడడానికి కూడా ఊరు ఒక అందంగా అయింది. అందంగా కనపడతా ఉన్నది. ఎడు చూసినా కానీ మంచిగా అలాగా ఉన్నది. అదే ఇద్దరికి అడవిలాగా ఉండేది, ఇప్పుడేమో సిటీ నగరం లాగా అన్ని మొత్తం ఇవే ఉండేది. ఏది కంక, ఏడు చూసిన కంక అనకల్లి సన్నగా తోవాలు. ఇక దాంట్లో ఆ కంకల కిందనే దుకాణాలు పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు బయలుగా అన్ని మొత్తం ఈ ఇల్లు కట్టడం ఇవన్నీ చేయడం బాగున్నది ఇప్పుడు మంచిగా. అప్పుడు కింద తిరగడం కాబట్టి ఇప్పుడు ఇళ్ళల్లో చేసుకుంటారు. మంచి ఆనందంగా కనపడతా ఉన్నది. ప్రస్తుతానికైతే గతంలో ఉన్నటువంటి వాతావరణం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఉంది. కానీ ఎప్పటిది అప్పుడే ప్రత్యేకత అంటున్నారు. అప్పుడు ఎలాంటి రవాణా సౌకర్యాలు కూడా లేనప్పుడు ఇక్కడ పిల్లబాట ఎంబడి బండ్ల బాట ఎంబడి వచ్చుకుంటూ ఎదరి కంకలు ఎదరి లంకల మధ్య వచ్చేటువంటి అనుభవాలు కూడా గత దశాబ్దాల క్రితం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అడవి అన్నటువంటి విషయం కాకుండా రోడ్లు ఉన్నాయి, వీళ్ళంతా తొందరగా వచ్చిపోతున్నారు. ఇక్కడ కొన్ని సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి అక్కడి వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి చాలా డిఫరెంట్గా ఉంది అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, ఎట్లుందమ్మా జాతర? ఇద్దరు ఎప్పుడు వచ్చిన? ఇంతకుముందు మేము ఇంతకుముందు వచ్చినాం, ఇప్పుడు కూడా వచ్చినాం. ఓకే, అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా జాతర? ఇప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు మరి సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా, మరి సౌకర్యాలు చేస్తారు మంచిగానే. ఇప్పుడు ఇంకేమైనా చేస్తే బాగుండని అనిపిస్తుందా మీకు? ఇంకా మంచిగా చేస్తారా వచ్చే సంవత్సరం వరకు అని అనుకుంటున్నాం. ఇప్పుడు మహిళలకు కూడా కొద్దిగా గద్దెల దగ్గర చుట్టుపక్కల బాత్రూమ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అంటున్నారు. అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేవు కదా సారు, ఉంటే మంచిగా ఉంటుంది. అన్ని సౌకర్యం కలిగి అంచాలి, వయసు పిల్లలు ఉంటారు, అలా అని అనుకుంటున్నాం. మంచిగా ఉండాలి. భక్తులు కూడా కొంత చిన్న చిన్న సౌకర్యాలు ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి. కొంతమంది మహిళల నుండి మాత్రం ఒక విజ్ఞప్తి అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నారు. కానీ వచ్చేటువంటి మహిళలు
మహిళలు కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కొన్ని బాత్రూమ్ సౌకర్యాలు ఉంటే బాగుండని చెప్పి అంటున్నారు. ఆ సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండాలన్నటువంటి అవసరం కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నటువంటి బాత్రూమ్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే మనం చూస్తున్నాము పెద్ద పెద్ద ఆర్చ్లతోటి ఎప్పుడూ లేని విధంగా ఒక రాతి నిర్మాణాలు కూడా చెప్పారు. ఇదివరకు గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి అసలు మేడారం జాతర గత సంవత్సరం జాతరకి ఈ సంవత్సరం జాతరకు చూసేటువంటి భక్తులు మాత్రం చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతికి అయితే లోనవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఒకటొక్కటిగా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఇక్కడ వ్యాపార వర్గాలు అలాగే ఆధునికమైనటువంటి నిర్మాణాలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మహిళలు కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చినామండి. ఎట్లుందండి జాతర? ఇదివరకు వచ్చారా మీరు? ఇప్పుడేనా వచ్చినాము. ఇదివరకు జాతర టైంలో రాలే, మామూలు టైంలో వచ్చినాము. కానీ ఇంకొంచెం క్యూ మెయింటైన్ చేసి కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. చాలా ఇబ్బందిగా ఉంది భక్తులకు అందరికీ. ఇంకెక్కువ డెవలప్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఇంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేయడం బాగుంటుంది. కానీ జాతర దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేస్తారు. పబ్లిక్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. అదొకటే మాకు ఇబ్బంది అనిపించింది. కాకపోతే దర్శనం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మహిళలకి ఇక్కడ చుట్టుపక్కల బాత్రూమ్ సౌకర్యాలు లేవన్నది ఒకటైతే కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అంటే తాత్కాలికమైనటువంటి టాయిలెట్స్ కూడా దూరం ఉన్నాయి. ఇది కూడా ఉండాలన్నటువంటి సొల్యూషన్ మీకేమన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఆలోచనలకు వస్తున్నాయి? అది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కష్టమే. అది చాలా ఇబ్బందికరమైన విషయము. అవి మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందేనండి. పబ్లిక్ టాయిలెట్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఎంతోమంది పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు వస్తారు కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఇంకా సౌకర్యాలు ఎక్కువ వృద్ధిలోకి తీసుకొస్తే బాగుంటుంది. ఎట్లుందమ్మా? చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం రావడము జాతర టైంలో. కానీ ఇంకా ముందు ముందు చాలా లక్షల మంది వస్తారు. మీ పనులని వేగవంతం చేయాలి. మా సీతక్క చాలా థ్యాంక్స్. ఆమె వచ్చినప్పటి నుంచి చాలా అభివృద్ధి చెందింది. ఇంకొకటి మాకు చాలా నమ్మకం అండి దేవత మీద, సమ్మక్క సారక్క దేవత మీద చాలా నమ్మకము. ఈ జాతర ఇంకా ముందు ముందు బాగా డెవలప్ కావాలి, మనకు జాతీయ హోదా రావాలని కృషి ఆశిస్తున్నాము. మా అందరి తరఫున, మన తెలంగాణ ప్రజల తరఫున మేమందరం ప్రభుత్వానికి విన్నపించుకుంటాము. ఇంకొకటి పబ్లిక్ టాయిలెట్స్, కొంచెం వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ బాగా పెట్టండి. తాగునీరుకు ఏమైనా ఇక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయమ్మా? మేము ఇప్పుడే వచ్చాము. మేము ఇప్పటివరకు నీళ్ళు కూడా తాగలేదు. అక్కడ కొబ్బరి నీళ్ళు తీసుకొని తాగాము. అది కొంచెం అంటే చూడలేదు. కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి. చేయాలండి. ఇప్పుడు మాకు భక్తులు వస్తున్నాం కదా సార్, అయితే ఇక్కడ ఉండటానికి మాకు సౌత్ ఉండాలి, తిరుపతి లాగా. ఇక్కడ ఏం లేదు, అక్కడ సత్రం అసలు ఉండాలి అని మంచిగా. మనకి ఎక్కడ ఉంటే లేట్ రూమ్, నీళ్ళు అవి అన్నీ మంచిగా ఉండాలి సార్. ఇవన్నీ ఉండాలి సౌలత్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫెసిలిటీ. ఈ తల నీళ్ళు తీసుకున్నా ఏం తీసుకున్నా మంచిగా ఉండాలి. తిరుపతి లాగా మనకి వచ్చినప్పుడు రూములు ఉన్నాయి. ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. సరకసం కదా మన తెలంగాణ అని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇది వనవాసి గిరిజన జాతర అంటారు కదమ్మా. ఇప్పుడు అక్కడనేమో ఒక విగ్రహాలు ఉంటాయి లోపల కాబట్టి ఒక కంపార్ట్మెంట్లు అపార్ట్మెంట్ లాగా కడతా ఉంటారు. ఇక్కడ వన జాతర కదా, వన దేవతలకు సంబంధించింది కాబట్టి అడవులనే ఉండాలంటున్నారు కదా. మరి ఇప్పుడు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అయితే మీకు కావాలంటారు. మంచిగా ఉండాలి ఫెసిలిటీ సార్, మంచిగా. ఇప్పుడు ఆడవాళ్ళు వస్తారు, రూమ్ లేవు, అన్ని పట్టాలు ఉన్నాయి, ఏసీ ఇలాంటి పిల్లలు వస్తాం, అన్ని సవలత్ చేయాలి సీతక్క అందరికి. రేవంత్ రెడ్డి సార్ అందరికి చేయాలి, మంచిగా చేయాలి. ఇప్పుడు వాటర్ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ నల్లలు ఉండాలి. మనకి ఆడవాళ్ళకి టాయిలెట్ అంటారు కదా, అవి ఉండాలి మంచిగా. ఏది ఇబ్బంది ఉండదు, ఎప్పుడైనా స్నానం చేయాలి. ఇక్కడ వచ్చిన నీళ్ళు 7 నీళ్ళు ఉండాలి. ఇక్కడ ఏం లేదు, అది వాగులు అంటారు, ఎక్కడ ఉంది వాగు, అక్కడ నీళ్ళు లేవు, ఏం లేవు. ఎట్లా సార్ మరి అప్పుడు పరిస్థితి? అట్లా అన్నీ ఉండాలి. ఇంకేమమ్మా ఎట్లా ఉందమ్మా ఈ మేడారం జాతర? కుళ్ళు జాతర ఉంది కానీ నా మేడారం కానీ సౌలత్ మంచిగా ఉండాలి. అందరూ సంతోషంగా దర్శనం చేసుకోవాలి. తల్లి దయ వల్ల మంచిగా చల్లగా ఉండాలి, పోవాలి. ఇక్కడ ఏది కొన్నా కూడా అన్ని డబల్ రేట్తో తీసుకుంటున్నారు. మనకు ఏది వాటర్ ఫెసిలిటీ ఎక్కడ పడితే అక్కడ ట్యాపులు ఉండాలి. ఇప్పుడు చేసే అభివృద్ధి ఇంకా చాలా బాగుంది ప్రజెంట్లీ. అయితే ఇప్పుడు మేము సీతక్క ఇన్ని రోజులు మాకు ఉన్న ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు కాకుండా ఇప్పుడు మాకు సీతక్క రావడం వల్ల సమ్మక్క సారక్క అనే
టెంపుల్ని చాలా పెద్ద అభివృద్ధిగా చేశారు. అను చూడడానికి కూడా వేల సంఖ్యలో జనాలు వస్తున్నారు. అను వెదర్స్ కంట్రీ నుంచి కూడా వస్తున్నారు. చాలామంది వస్తున్నారు, వెదర్ చూస్తున్నారు. అంతా మంచిగా ఉంది. ఇది పనులు కూడా తొందరగా అయిపోయి మంచిగా జాతర ముందే అన్ని కంప్లీట్ చేసి మంచిగా ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇంకా రూమ్స్ ఏర్పాటు ఒకటి చేయాలి. ఇంకా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటే అందరి భక్తులకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ రూమ్స్ కొనాలన్నా కూడా దొరకడం లేదు. వసతి గృహాలు ఉంటే ఇప్పుడు వాళ్ళు టెంట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. వాటికి డబల్ రేట్ పెట్టి ఇస్తున్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని లాంగ్ నుంచి వస్తున్నాం. మీ హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ నుంచి అటు నుంచి వచ్చేటోళ్ళు వెంటనే ఇప్పుడు నైట్ 12-1కి వస్తున్నారు. వాళ్ళకి రూమ్స్ దొరకట్లేదు. వాళ్ళు ఎక్కడైనా టెంట్ కింద ఉండేది అవుతుంది. అయితే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి చిన్నపిల్లల్ని తీసుకొని కొంచెం ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలు, మామూలు ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వస్తున్నవి. దానివల్ల ఇబ్బంది అవుతుంది. దానికోసం దానికొకటి ఏర్పాటు చేయాలి. వాటర్ ఫెసిలిటీ ఒకటి, లెట్రూమ్, బాత్రూమ్స్ అన్నీ మంచిగా ఏర్పాటు చేయాలి. ఒకటి అన్నీ చేస్తే రేవంత్ సార్ మంచి అద్భుతంగా చేశారని అనుకుంటాం మేము కూడా. ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే మాకు కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అప్పటికంటే అప్పుడంటే ఒక్కటే సింగిల్ రోడ్ ఉండేది, ట్రాఫిక్ ఇబ్బంది ఉండేది. ట్రాఫిక్లో ఒక 2-3 గంటలు వెయిట్ చేసేది ఉండేది. ఇప్పుడు అలాంటి ఏం లేదు, మొత్తం డైవర్షన్ అయిపోయింది. మేము ఎక్కడ చూసినా 10-20 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది పడలే. అట్లే వచ్చేసాము. మంచిగా దర్శనం కూడా ఇబ్బంది లేకుండా అవుతుంది. లేదని ఇంకా అది వర్క్ అయితే అవ్వలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఆ వర్క్ కూడా అయిపోతే ఇంకా ఫ్రీగా ఉంటామని అనుకుంటున్నాం. ఆ వర్క్ కూడా తొందరగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వాస్తవానికి అమ్మవారి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎప్పుడు లేని అభివృద్ధి మాత్రం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది మహిళా భక్తులు కూడా వస్తుంటారు కాబట్టి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ గుడి ప్రెమిసెస్లో కూడా కొన్ని శాశ్వత ప్రాతిపదికన టాయిలెట్స్, బాత్రూమ్స్, అలాగే కొన్ని కాటేజెస్ నిర్మాణాలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటారు. గతంలో ఎప్పుడు లేని విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ దీంట్లో జరుగుతున్నాయి. కానీ భక్తుల రద్దీ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా ఆ సౌకర్యాలను కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేవు. మొత్తానికైతే మేడారం జాతర యొక్క రూపురేఖలు కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు గతంలో లేని విధంగా కూడా గత పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొత్త నిర్మాణాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ భక్తులు గమనిస్తున్నారు. గమనించడమే కాదు, కొంత ఆస్వాదిస్తున్నారు. కానీ ఇక్కడ రోడ్లు విస్తీర్ణత పెరగడము, అలాగే పబ్లిక్ సంఖ్య రావడము, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ వల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తప్పుతున్నాయి. కాకపోతే ఏంటంటే జాతరకు ఒక 15 రోజుల ముందే ఇప్పుడు ఇట్లాంటి వాతావరణం ఉంది. కానీ మహా జాతరకు వస్తే ఇబ్బందులు మాత్రం తప్పవు. కాబట్టి ముందు నుండి ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేపట్టేటువంటి భాగంలో ఉంటున్నాయి. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మేడారం గద్దెల వరకు వెళ్దాము. అక్కడ భక్తుల సంఖ్య ఎట్లా ఉంది, అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వచ్చేటువంటి భక్తులు ఎట్లా అనుభూతికి లోనవుతున్నారు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు కూడా దాదాపు ఒక 5 లక్షల మంది భక్తులు వస్తున్నారని ఒక అంచనాల నేపథ్యంలో పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా పెంచారు. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మేడారం సమ్మక్క సారలమ్మ మహా గద్దెల దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి అయితే వచ్చేటువంటి భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు, ఏం కదా అనేది కూడా ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చినా సరే జాతరను మాత్రం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? వరంగల్ నుంచి వస్తున్నాం. ఓకే, ఎట్లుంది సార్ జాతర? గత జాతరకి ఈ జాతరకి పర్లేదు, ఏర్పాట్లన్నీ బాగానే చేస్తున్నారు. పర్మనెంట్ స్టోర్స్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఓకే 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 ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. అప్పటికంటే ఇప్పుడు ఏర్పాట్లు బాగా చేస్తున్నారు, బాగుంది. మేము హనుమకొండ నుండి వస్తున్నాము. ఎట్లుంది బ్రదర్? బాగుంది, ఏర్పాట్లు బాగానే చేశారు, బాగానే ఉంది అండి. ఎట్లా అనిపిస్తుందమ్మా జాతర? ఫైన్, నైస్, సూపర్, ఎంజాయింగ్. బాగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నాం. ఏం ఎంజాయ్ చేసావు? అక్కడ మా స్టాచ్యూస్ ఉన్నాయి, ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. ఓకే అండి, బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. ఓకే సార్, బాగుంది. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగుంది. ఒకసారి మాట్లాడతాను. జై సమ్మక్క, జై సమ్మక్క, జై సారక్క. చెప్పండి. ఏర్పాట్లు చేస్తున్నారు కానీ అసంపూర్తిగా ఉన్నాయండి పనులు. ఇదేదో చేసేది ముందుగా చేస్తే వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉండేది. అందువల్ల కొద్దిగా భక్తులకి నిరుత్సాహం ఉంది తప్ప ఇదేం లేదు.
ఓకే ఓకే అంటే ఇక ముందు నుంచే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాలి కాబట్టి ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి తప్ప దాన్ని నెగిటివ్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా చేయాల్సిందేవి కాబట్టి నడుస్తూనే ఉంటుంది. ఓకే 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 రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, రోడ్లు అస్తవ్యస్తంగా ఉంది. ఈ కార్యక్రమం ఉందని చెప్పి తెలుసు కదా, తెలిసినప్పుడు 2 నెలల ముందే కంప్లీట్ చేసుకోవాలి. రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం రహదారుల వల్ల. ఇది ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవాలి. 150 కోట్లు శాంక్షన్ చేసింది ఎప్పుడో, మరి ఇప్పటిదాకా పనులు పూర్తవకపోవటం అవివేకం. అది చెప్పేది కాదండి. నెల రోజుల నుంచే స్టార్ట్ అవుతాయి, కానీ ఎప్పుడో మంచిగా చేయాలి. ఓకే ఓకే ఎట్లుందండి మీకు జాతర? ఓకే ఎట్లుందమ్మా జాతర? ఏం జాతర అండి, అంత చిందరు అందరికి ఉన్నది. ఆ రోడ్లు చక్కగా లేదు, ఏం లేదు. జాతర 2 సంవత్సరాల ముందు మొదలు పెట్టచ్చు కదా. ఓ 6 నెలల ముందో 3 నెలల ముందో చేయాలి. సీజన్ స్టార్ట్ అవుతూనే స్టార్ట్ చేస్తారు. అది వర్కులు కావు, ఇబ్బంది పెట్టడం తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. ఓకే లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? 18 ఇయర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. 18 ఇయర్స్ తర్వాత వస్తున్నాము. కొంచెం ఇంకా అరేంజ్మెంట్ ఇంకా తొందరగా చేస్తే బాగుంటుంది జనాలకి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు. మన సర్కారు చేసినప్పుడే బాగున్నది. మరి కేసీఆర్ చేయలేదు కాబట్టి రేవంత్ సార్ గారు అచ్చడి చేస్తాడు, బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనం భక్తులు మాత్రం చాలా వరకు కంటిన్యూగా క్రౌడ్ కొనసాగుతూనే ఉంది. ఉదయం అంటే నిన్న రాత్రే చాలా మంది భక్తులు వచ్చారు. ఉదయం 4 గంటల నుండి కూడా ఈ క్రౌడ్ కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. జంపన్న వాగులో స్నానాలు ఆచరించుకున్నటువంటి భక్తులు ఇక్కడ నేరుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు, బంగారాన్ని సమర్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకు వస్తున్నారు. కానీ ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే కొంత ఎర్లీగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. కానీ ఇది శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు కాబట్టి అందరూ కూడా గమనించాల్సింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఈ మహాజాతర మరింత శోభాయమానంగా వెలుగొందాలంటే ఎప్పుడో ఒకసారి ఇక్కడ ఆ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ పనులు కూడా కొనసాగుతాయి. ఇప్పటి వరకు కూడా ఈ పనులు కూడా దిగ్విజయంగానే సాగుతున్నాయని చెప్పి కొంతమంది భక్తులు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు జాతర ముందే ప్రారంభించడం వల్ల కూడా కొంత అసౌకర్యానికి గురవుతున్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ మహాజాతర సంరంభం అనేది కూడా ఇక దశ దిశలా వ్యాపింపజేస్తుంది. ఎందుకంటే జాతరకు 20 రోజుల ముందు నుండే ఇంత క్రౌడ్ కంటిన్యూగా ఉదయం 4 గంటల నుండి ఉంటుందంటే ఆ జాతర యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆదివారం కావడంతో సెలవు దినాలు, అందులో భాగంగా ఇక్కడ సంక్రాంతి పర్వదినం హాలిడేస్ కూడా రావడంతో భక్తులు కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఓకే ప్రస్తుతానికైతే ఇంత జాతరలు శివసత్తులు అలాగే ఎంతో మంది భక్తులు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత పూనకాలతోటి కూడా ఇక్కడ జాతర ప్రాంగణం అంతా పులకించిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ జాతర యొక్క కళ అనేది ఉట్టి పడుతుంది. భక్తులు కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడానికి కూడా ఎంతోమంది ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ భక్తులు మాత్రం పూనకాలతోటి అమ్మవారి ప్రాంగణాలకు రాగానే ఒక మంచి వాతావరణంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళు కూడా అమ్మవారు వస్తున్నటువంటి ఆ సమయానికి కూడా మళ్ళీ కొంతమంది వచ్చి దర్శనాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జాతర ఇంకా మహాజాతరను కూడా నిర్వహించడానికి కూడా మరికొద్ది రోజులే సమయం ఉండడంతో ఇప్పుడే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు జాతరకు వెళ్ళేటువంటి ఆ సమయంలో చిన్నపిల్లలు కూడా కొంత ఇబ్బందులు పడతారు కాబట్టి చాలామంది ముందు జాగ్రత్తగా వచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలామంది ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? జాతరకు సంబంధించి కూడా ఎంతో మంది భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అమ్మవారికి భక్తితో పాటు ఆ బంగారం మొక్కులు కూడా సమర్పిస్తున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాము. చిన్న చిదక ముసలి ముతకాని కాకుండా ఏ ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించుకోవాలని వస్తున్నారు భక్తులు. ఇది దినదిన ప్రవర్ధమానంగా ఇక్కడ జాతర వెలుగొంతూనే ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏర్పాట్లతోటి రాబోయే రోజుల్లో మరింత ఉల్లాసంగా కనిపించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది కాళేశ్వరం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి కొండ సురేఖ, అట్లాగనే సీతక్క గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద అద్భుతంగా ఎన్నడూ చూడలేని విధంగా మరీ బ్రహ్మాండంగా ఇలా చేయడం అయితే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది తెలంగాణలోనే మొత్తం మన దేశంలోనే తెలంగాణలో ఒక గొప్ప విషయం ఏంటంటే సమ్మక్క సారక్క. దీన్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా వచ్చేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండమైన మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆధ్వర్యంలో చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఇలాంటి మనం ఎన్నడూ చూడలేదు, ఇలా అయితే అని కూడా కళలో కూడా అనుకోలేదు.
ఈ చిహ్నాలు కానీ ఈ ద్వారకాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా బ్రహ్మాండమైన విషయం. ఓకే, ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది తెలంగాణకే తలమానికంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంత జాతరకు సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటివరకు అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లో మహాజాతర ప్రారంభం కాబోతుండడంతో అప్పటికి వచ్చేటువంటి భక్తులు కూడా ముందు జాగ్రత్తగా ఇప్పుడే వస్తున్నారు. చాలామంది అమ్మవార్లను దర్శించుకొని పులకించి పోతున్నటువంటి పరిస్థితి. ప్రతి వీకెండ్స్లో కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. గతంలో వీకెండ్స్ వస్తేనే ఉండేది, కానీ ఈసారి ప్రతిరోజు కూడా ఇట్లాంటి భక్తుల జనసందోహం మాత్రం కలుగుతుంది. ఒక్కొక్కరు కూడా ఇక్కడ భక్తులు పూజా కార్యక్రమాలు, అమ్మవారికి పువ్వులు ప్రత్యేకించి తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. దేవస్థానం నుండి కూడా చాలామంది ఇక్కడ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఒక్క మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ప్రత్యేకంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికైతే భక్తుల సంఖ్య విపరీతంగా రోజు రోజుకు పెరుగుతుండడంతో ఇక్కడ అమ్మవారి దర్శనాలకు అన్ని కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా క్రమక్రమంగా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్ది రోజుల్లో మహాజాతరకు మరింత మంది ఎక్కువ భక్తులు వచ్చేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తులు కొంత ఇబ్బందికరంగా ఆలోచించకుండా ఒక భక్తి భావనతోటే వచ్చిపోతే జాతర సుఖ ప్రయాణంగా సాగుతుందన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం జాతర నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.